హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం చాలా రుచికరమైన ఎగ్ టమాటో అండ్ ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర వేడివేడి అన్నంలోకి, చపాతీ లేదా రోటీతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా పదార్థాలతో ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ రుచిని పొందవచ్చు. స్టెప్ బై స్టెప్గా ఈ రెసిపీని చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక చివరిగా కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. దోరగా వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి, ఆ తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి పసుపు వేసి కలపాలి. పసుపు వేసి 1 నిమిషం కలిపి మగ్గనిచ్చిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తరువాత టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలపాలి. నేను కల్లుప్పు మిక్సీ వేసి చేస్తాను, అందుకని ఎక్కడ కళ్ళు తగలకుండా ఉండటం కోసం చేతిలో వేసుకొని వేస్తాను ఉప్పు. ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపి రుచికి సరిపడినంత కారం, నేను కొంచెం మెంతి పొడి కూడా వేస్తాను, మీకు ఇష్టమైతే వేయొచ్చు లేదా స్కిప్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి ఉంచుకున్న కోడిగుడ్లను పొట్టు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈలోపు మధ్య మధ్యలో కూర కలబెడుతూ ఉండాలి. ఆ తర్వాత 1 టీ గ్లాసుడు వాటర్ తీసుకొని మూత తీసి కూర కలబెట్టి ఆ వాటర్ ఉడకనివ్వడానికి వాటర్ సరిపోయినంత వాటర్ పోయాలి. వాటర్ పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం ఒలిసి ఉంచుకున్న కోడిగుడ్లను అలా చాకుతో ఘాట్లు పెట్టుకొని ఆ కర్రీలో వేయాలి. వేసి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత కొంచెం 1/4 టీ స్పూను గరం మసాలా మరియు కొత్తిమీర వేసి కలపాలి. ఒక 2 నిమిషాలు కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ టమాటో అండ్ ములక్కాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్